నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల మీద మళ్ళీ దాడులు చేస్తూ ఉందన్నమాట. తాజాగా సౌదీ అరేబియా మీద భారీ దాడి చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీ అరేబియాలోని రియాద్, తూర్పు ప్రావిన్స్ మరియు ఎన్బు ఇండస్ట్రియల్ సిటీలోని చమురు మరియు గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు, రవాణా మరియు నీటి శుద్ధి మౌలిక సదుపాయాలు, పెట్రోకెమికల్ కేంద్రాలు మరియు విద్యుత్ రంగంతో సహా కొన్ని కీలకమైన ఇంధన కేంద్రాలపైన ఇటీవల పలు దాడులు జరిగాయని చెప్పి సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడుల ఫలితంగా విద్యుత్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగి అయిన సౌదీ జాతీయుడు మరణించగా మరొక 7 సౌదీలు గాయపడ్డారని చెప్పి మంత్రిత్వ శాఖ అధికారి సౌదీ ప్రెస్ ఏజెన్సీకి తెలిపారు. ఈ దాడుల ఫలితంగా ఇంధన వ్యవస్థలోని కీలక కేంద్రాలలో అనేక కార్యాచరణ ప్రక్రియలకు అంతరాయం కలిగిందని కూడా పేర్కొంది. ఈ దాడులు కీలకమైన తూర్పు మరియు పశ్చిమ పైప్ లైన్ పైన ఉన్న పంపింగ్ స్టేషన్లో ఒక దానిని లక్ష్యం చేసుకున్నాయి. దీనివల్ల రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్ల రవాణా సామర్థ్యం దెబ్బతిందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పైప్ లైన్ ఈ కాలంలో ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేయడానికి ప్రధాన మార్గంగా పరిగణించబడుతుందని చెప్పేసి, అలాగే మనీఫా చమురు క్షేత్రంలో ఉత్పత్తి కేంద్రాన్ని లక్ష్యం చేసుకున్నారు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు సుమారు 3 లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గిందని చెప్పి తెలపడం జరిగిందనమాట. అలాగే సౌదీ అరేబియాలోని పలు కీలక మౌలిక సదుపాయాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది. అలాగే శత్రుదాడుల నేపథ్యంలో తూర్పు ప్రావిన్స్ ప్రాంతంలోని ఒక ఇంధన కేంద్రంలో తన విధులు నిర్వర్తిస్తూ ఉండగా 44 ఏళ్ల సౌదీ పౌరుడైన మహ్మద్ ఆల్ సలాన్ ఆల్ ఖలీదీ అమరులయ్యారని చెప్పేసి సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ దాడులు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తో మనం చూసుకుంటే సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ గారైతే ఫోన్లో మాట్లాడి దీనిపైన వివరణ అడిగారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.